ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనాలనుకునే వాళ్ళు కూడా మీ దగ్గరికి ముందస్తుగా రావచ్చు. ఎస్, అంటే మనం ఐవీఎఫ్ అనేది కూడా అంతే కదా, మనం ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ చేసి మళ్ళీ గర్భంలో తీసుకొని వస్తాం. దానికి కూడా గర్భం రెడీగా ఉండాలి. దానికి కూడా మనం గర్భ సంస్కారం చేసుకుంటూ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్, ఎక్సర్సైజ్, మనం పంచకర్మలో ఒక్కొక్క కర్మ ప్రతి ఇండివిజువల్కి ఏది సూట్ అవుతుందని చూసుకొని కస్టమైజ్డ్ ప్లాన్గా ఇస్తుంటాం. ఏఎంహెచ్ వాల్యూస్ అంటే ఏంటండి? ఏఎంహెచ్ వాల్యూ అంటే మన ఓవరిన్ రిజర్వ్ అనమాట. కొంతమందికి ఇంత రిజర్వ్ అనేది ఉంటుంది. ఒక 30 years దాటేసరికి ఆ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టే 30 yearsకి కొంచెం హై ఛాన్సెస్ ఆఫ్ ప్రీషియస్ ప్రెగ్నెన్సీ అని అంటాం. అది అబౌట్ అయ్యే ఛాన్సెస్ న్యాచురల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో దానికి ఏం చేస్తామంటే మనం ఓవరాల్గా బాడీ నుంచి పంచకర్మ టెక్నిక్స్ అడాప్ట్ చేసుకుంటూ గర్భ సంస్కారం అడాప్ట్ చేసుకుంటూ ఈ ఏఎంహెచ్ వాల్యూస్ డిక్రీజ్ అవుతున్నా సరే ఎంత ఉందో అంత రిజర్వ్ ఉన్న దానికి మనం ప్రీషియస్గా కాపాడి ఒక్కొక్క ప్రెగ్నెన్సీ కూడా మనం చూసినట్టయితే ఈ మధ్య అబార్షన్స్ అయితే చాలా ఉంటున్నాయి. దీనికి మెయిన్ కారణం ఏంటి రూల్ అవుట్ చేసుకుని డయటా, పొల్యూషన్, స్ట్రెస్ అవన్నిటి కూడా తక్కువ చేసుకుంటూ విత్ ఇన్ ద మనకున్న రిజర్వ్లో ఎంత ఎగ్స్ ఉన్నాయి అని చూసుకుని ఆ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చి అది కాపాడచ్చు.